హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఇదేం దూకుడు, అదేం అనౌన్స్మెంట్లు, అవేం సినిమాలు, ఎక్కడ తగ్గేదేలే అంటున్నారు ఆ నిర్మాతలు. టాలీవుడ్ లో స్టార్ హీరోల డేట్స్ అన్ని వాళ్లతోనే ఉన్నాయి. 1, 2 కాదు, 2000 కోట్ల బడ్జెట్ పెట్టేశారు. తెలుగు ఒకటే కాదు, అన్ని భాషలను కవర్ చేస్తూ పాన్ ఇండియాను షేక్ చేస్తుంది ఆ ప్రొడక్షన్ హౌస్. మరి వాళ్ళెవరు, ఆ సినిమాలేంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. చూస్తున్నారుగా ఎంతమంది హీరోలో ఎన్ని ఓపెనింగ్సో. పాన్ ఇండియా అంటే కేవలం హీరోలు మాత్రమేనా, మేం కాదా అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్. అన్ని భాషల్ని కవర్ చేస్తున్నారు వాళ్ళు. భారీ బడ్జెట్ సినిమాలతో ఇండియన్ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్రకు తెరతీస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. దాదాపు 2000 కోట్లు ప్రొడక్షన్లో పెట్టారు వీళ్లు. రిస్క్ అని తెలిసినా రఫ్ ఆడిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలో సినిమాలు నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఈ పని అల్లు అరవింద్, అశ్వనీ దత్ ఎప్పుడో చేశారు. ఇకిప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వంతు. టాలీవుడ్లో మోస్ట్ బిజియెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇదే. ఈ సంస్థ నుంచి 10 సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. పైగా అన్నీ భారీ ప్రాజెక్ట్సే. అందులో పుష్ప 2, RC-16, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ లాంటి సెన్సేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పుష్ప 2 బడ్జెట్ 300 కోట్ల వరకు ఉంటే బిజినెస్ 500 కోట్ల మేర జరుగుతుంది. అలాగే ప్రభాస్, హను రాఘవపూడి సినిమాని ఈ మధ్య మొదలుపెట్టారు. దీని బడ్జెట్ 300 కోట్లు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ప్రాజెక్టుపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక RC-16, RC-17 బడ్జెట్ 500 కోట్ల పైమాటే. అలాగే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో తమిళంలోకి అడుగు పెడుతున్నారు మైత్రి మూవీ మేకర్స్. మలయాళంలో ఇప్పటికే టోవీ థామస్తో నడిగర్ తిలకం సినిమా నిర్మించారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ బడ్జెట్ 200 కోట్ల పైమాటే. హిందీలో గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ సినిమా భారీగానే ఉండబోతోంది. నిర్మాణమే కాదు, సలార్, మంజుమల్ బాయ్స్, హనుమాన్ లాంటి సినిమాలతో డిస్ట్రిబ్యూషన్లోనూ మెప్పిస్తోంది మైత్రి మూవీ మేకర్స్. కొన్ని సినిమాలపై ఉన్న అంచనాలు చూస్తుంటే తీసేవాళ్లకు భయమేస్తుంది. అయితే అలాంటి సినిమాలు తరచుగా కాదు, అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడు సినిమాపై ఇలాంటి ఫోబియానే నడుస్తుంది. ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా, ఎవరిని కదిపినా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దాని అప్డేట్స్ కావాలి అంటున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? ఈ ఒక్క టీజర్ ఏడాది నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు తారక మంత్రంలా మారిపోయింది. ఎందుకో తెలీదు కానీ ఓజీపై ఉన్న అంచనాలు మరే సినిమాపై లేవేమో అనిపిస్తుంది. రాజకీయంగా పవన్ మరింత పవర్ఫుల్ గా మారడం, అదే సమయంలో ఓజీ వస్తూ ఉండడంతో ఆ ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఎప్పుడొస్తుందో తెలీదు. పవన్ డేట్స్ ఎప్పుడిస్తారో ఐడియా లేదు. రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. అయినా కూడా ఓజీ ఫీవర్ మామూలుగా లేదు. నిర్మాత దానయ్య ఎక్కడ కనిపించినా ఓజీ ఓజీ అంటూ మోతమోగిస్తున్నారు ఫ్యాన్స్. కేవలం అభిమానులే కాదు, నానిలాంటి స్టార్స్ కూడా ఓజీ గురించి అప్డేట్స్ అడిగి మరీ తెలుసుకుంటున్నారు. సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో ఓజీ చర్చే ఎక్కువగా నడుస్తోంది. దానికి కారణం 2 సినిమాలకు నిర్మాత డివివి దానయ్యే కాబట్టి. పవన్ డేట్స్ ఇస్తారు, త్వరలోనే షూట్ మొదలు పెడతామంటున్నారీయన. ఒక్కటైతే నిజం, ఓజీ ఎప్పుడొచ్చినా ఆ పవర్ స్టామ్ మాత్రం మామూలుగా ఉండదు. అది జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే అంటున్నారు పవన్ ఫ్యాన్స్. పుష్ప 2 బాగా ఆలస్యం అవుతుందబ్బా. ఒకరోజు తీసే సీన్ కూడా సుకుమార్ 4 రోజులు తీస్తున్నాడు. బయటకు రావట్లేదు కానీ ఇండస్ట్రీలోనూ ఈ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైనే క్లారిటీ వచ్చేసింది. అసలెందుకు పుష్ప 2 ఇంత ఆలస్యం అవుతుంది, అంత నెమ్మదిగా ఎందుకు తీస్తున్నారు అనేది చెప్పేశారు సుకుమార్. మరి ఆయన ఏమన్నారు? పుష్ప 2 అనుకున్న టైంకే వస్తుందా? పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ఇండస్ట్రీ కూడా అదే స్థాయిలో వేచి చూస్తోంది. ఇండియన్ సినిమాలో నెక్స్ట్ 1000 కోట్ల సినిమా ఇదే అంటూ అంచనాలు పెంచేస్తున్నారు. ఈ ప్రెషర్ అంతా దర్శకుడిపై కనిపిస్తుంది. అందుకే పుష్ప 2 ఎందుకు లేట్ అవుతుందో ఓపెన్ అయిపోయారు సుకుమార్. క్లారిటీగా మనసులో మాట చెప్పేశారు. వింటున్నారుగా పుష్ప 2 గురించి సుకుమార్ చెప్తున్న మాటలు. ఈ లెక్కన సినిమాను ఏ రేంజ్లో చెక్కుతున్నారో అర్థమైపోతుంది. అనుకున్న దానికంటే ఆలస్యమవుతుంది. ఒకరోజు షూట్ 3 రోజులు జరుగుతుందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిజమే అని స్వయంగా సుక్కు ఒప్పుకున్నారిప్పుడు. కానీ ఏం చేసినా క్వాలిటీ కోసమే అంటున్నారీయన. అల్లు అర్జున్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తోంది కదా. ఇటు సుక్కు గాని, అటు బన్నీ గాని పుష్ప 2ను అంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. మరి ఎన్ని రోజులైనా పర్లేదు, ఎంత లేటైనా పర్లేదు, అనుకున్నదొచ్చే వరకు తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. ఇక వాయిదాలేం లేవు.
డిసెంబర్ 6న కుమ్మేద్దాం అంటున్నారు పుష్ప 2 టీం. మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ షాక్ నుంచి ఇంకా ఇండస్ట్రీ కోలుకోలేకపోతుంది. చాలా రోజుల తర్వాత క్రేజీ సినిమాలు వచ్చాయి. బాక్స్ ఆఫీస్ కళకళలాడుతుంది అనుకున్న బయ్యర్ల కలలు కల్లలే అయ్యాయి. కాకపోతే చిన్న సినిమాలకు ఇదే వరంగా మారింది. ఈ వారం కూడా లో బడ్జెట్ సినిమాలే వచ్చేస్తున్నాయి. మరి అవేంటో రిలీజ్ ప్యాకేజ్ లో చూసేద్దామా? కల్కి తర్వాత టాలీవుడ్ కు కోరుకున్న సక్సెస్ ఇంకా రానేలేదు. మధ్యలో కమిటీ కుర్రాళ్లు, లాంటి చిన్న సినిమాలు కంటెంట్ తో కలెక్షన్లు కొల్లగొట్టాయి. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఈ గ్యాప్ లో భారీ అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ దారుణంగా బిడిసికొట్టాయి. ఈ వారం మరోసారి చిన్న సినిమాలకు గోల్డెన్ ఆఫర్ ముందుంది. ఆగస్టు 23న స్టార్ వాల్యూ ఉన్న సినిమాలేవీ రావట్లేదు. కానీ కంటెంట్ నమ్ముకునొచ్చేస్తున్నారు రావు రమేష్. ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ విలక్షణ నటుడు తొలిసారి హీరోగా నటించిన సినిమా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. లక్ష్మణ్ కార్య తెరకెక్కించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ కు అల్లు అర్జున్, సుకుమార్ రావడం ఆసక్తి పెరిగింది. మారుతీనగర్ సుబ్రహ్మణ్యంతో హిట్ కొడతానని గట్టిగా నమ్ముతున్నారు రావు రమేష్. మరోవైపు ఈ సినిమాకు పోటీగా డిమాంటీ కాలనీ 2 రానుంది. ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి ఈ సినిమాకు. దీనికి మంచి రెస్పాన్స్ రావడం కలిసొచ్చే విషయం. రేవు, పరాక్రమం లాంటి సినిమాలు కూడా ఈ వారమే వస్తున్నాయి. మరి వీటిలో ఏది ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి. ఓ పని మొదలుపెట్టిన తర్వాత పూర్తి చేయాల్సిందే. అదే చేస్తున్నారిప్పుడు విజయ్. ఈయన రాజకీయాల్లోకి వస్తారని చెప్పి చాలా రోజులైంది. ఇప్పుడొచ్చేశారు. పార్టీ జెండాతో పాటు అజెండాను కూడా ప్రకటించారు. దళపతి స్పీడ్తో తమిళనాట రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? మిగిలిన చోట్లేమో కానీ తమిళనాడులో మాత్రం రాజకీయాల్ని సినిమా వాళ్లేలేస్తున్నారు. నాటి ఎంజీఆర్ నుండి నిన్న మొన్నటి జయలలిత వరకు అంతా సినిమా వాళ్లదే రాజ్యం అక్కడ. ఇప్పుడు విజయ్ కూడా అడుగువేశారు. ఇదివరకే పార్టీ పేరు ప్రకటించిన దళపతి తాజాగా జెండాతో పాటు పార్టీ ఎజెండాను కూడా జనం ముందుకు తీసుకొచ్చారు. విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న గోట్ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. త్వరలోనే వినోద్ సినిమా మొదలుపెట్టబోతున్నారు. ఈ 2 సినిమాల్లోనూ ఏమాత్రం పొలిటికల్ టచ్ ఉండదని తేల్చేశారు దర్శకులు. రియల్ లైఫ్ రాజకీయాలు చేస్తున్న విజయ్ రియల్ లైఫ్ లో మాత్రం నో పాలిటిక్స్ అంటూ దర్శకులకి చెప్తున్నారు. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో తమిళగ వెట్రి కళగం జెండా ఆవిష్కరించారు విజయ్. జెండాలో ఎరుపు, పసుపు రంగులతో పాటు 2 ఏనుగులు, తమిళల విజయానికి చిహ్నంగా భావించే వాగాయి జాతి పువ్వుంది. ఇక గెలిచినా ఓడినా ఒంటరి ప్రయాణమే అని, తన ఫ్యాన్స్ ఏ పార్టీ జెండాని భుజాన మోయాల్సిన పనిలేదని స్పష్టం చేశారు విజయ్. పార్టీ ప్రకటించినప్పుడు ఇక సినిమాలు చేయనన్న విజయ్ గోట్ దర్శకుడు వెంకట్ ప్రభుతో మాత్రం భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఫ్యాన్స్ కు ఆశలు కల్పించారు. 2026 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్న విజయ్ వినోద్ సినిమాను వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. సామాజిక న్యాయమే తన లక్ష్యమని, తమిళనాడు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు విజయ్. చిన్నప్పుడు చదివా పుస్తకాలు బట్టి పట్టి మా అందరికీ ఇష్టం నవీన్ పోలిశెట్టి అంటూ ఈ వారం స్పెషల్ ఎపిసోడ్ గెస్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు కార్తీక్. సిసలైన జాతిరత్నం అంటూ తెగ మెచ్చుకుంటున్నారు వ్యూవర్స్. ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఈ వారం స్పెషల్ గెస్ట్ చేసిన సందడేంటి, పంచుకున్న స్పెషల్ విషయాలేంటి, డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. వచ్చేయండి. తెలుగు లోగిళ్లలో అందరి చేత వారెవ్వా అనిపించుకుంటున్న అద్భుతమైన రియాలిటీ షో ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3. ఇండియన్ ఐడల్ సీజన్స్ లో సూపర్ డూపర్ సక్సెస్ అయిన సీజన్ ఇదేనంటూ అన్ని వైపుల నుంచి ప్రశంసలొస్తున్నాయి. ఏంటి సార్ మీ ప్రాసలు అంటూ కార్తిక్ ని నవీన్ పోలిశెట్టి మెచ్చుకున్న తీరుకు నిఘంటువు 2.0 అంటూ తమనిచ్చిన కాంప్లిమెంట్ స్టేజ్ మీద నవ్వుల వర్షం కురిపించింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన కంటెస్టెంట్ల పాటల ఫ్యూజన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వారం ఎపిసోడ్ని అస్సలు మిస్ కాకూడదనే ఫీల్ని ఇన్స్టెంట్గా కలిగిస్తోంది ప్రోమో. అందులోనూ గీతామాధురి ఓవర్సీస్కి తీసుకువెళ్లాలనుకున్న కంటెస్టెంట్ ఎవరు? అసలు అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియాలంటే డోంట్ మిస్ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3 శుక్ర శనివారాల్లో. నవీన్ యాక్ట్ చేస్తారని తెలుసు, కానీ అద్భుతంగా పాడతారని ఎందరికీ తెలుసు? ఆయన పాట విని గీతామాధురి సీరియస్గా ఏమన్నారు? తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద నవీన్ పోలిశెట్టి పంచుకున్న యాక్సిడెంట్ విషయాలేంటి? తన చేతికేమైంది? ఇప్పుడేం చేస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలు తెలియాలంటే ఎపిసోడ్ చూసి తీరాల్సిందే.
ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి టీవీ 9.